1 week back, I came home for Dasara. A week filled with noise, laughter, lights, and everything that felt like peace. And today, it's time to live again. Every year, it's the same story. It's the last day here and it's time to live again. Festival ends. Everyone leaves, and suddenly, your room feels too big. వెనక చూస్తలే కదా ఇన్ని రోజులు మొత్తం సెలబ్రేషన్స్ నవరాత్రులు అన్ని ఇక్కడ జరిగినాయి. ఇప్పుడు చూడండి నాకు అంత బోడిగా అయిపోయింది, ఫుల్ బోరింగ్. And just like that, all the energy, all the colors, they fade into the water. The same roads that felt alive yesterday, that feels empty. After all the celebrations, everything just stopped. So I moved backward instead. Feels like even time's gone in reverse. Your heart still spinning, but life refusing to move. సో ఈరోజు నైట్ ట్రైన్ వితౌట్ రిజర్వేషన్ ఎట్లుంటుందో చూడాలి. ఫుల్ ప్యాక్ దానివల్ల 2-3 days డిలే అయింది. అందుకని ఈరోజు ఫిక్స్ అయింది పోదామని వితౌట్ రిజర్వేషన్. బొట్టు హ్యావ్ ఎ సేఫ్ జర్నీ కోసం మా అమ్మ పెట్టిన బొట్టు. ఇండియన్ మామ్స్ తెలిసిందే కదా. No matter how many times you live, it never gets easier. పండగ అయిపోయి 2 రోజులు 3 రోజులు అవుతున్నా కానీ జనాలు మాత్రం తగ్గలేదు. ఫుల్ జనాలు ఉన్నారు. అమ్మ తోడ నాకు వర్ష పడతలేదు. టికెట్ సీట్ దొరుకుతుందో లేదో అర్థం కావట్లేదు. లేవంటారా బ్యాగ్స్ అక్కడ పెట్టేసుకొని విండో దగ్గర కూర్చున్నారు. ఇక టీసీతో మాట్లాడుకొని పోదామా? టీసీ దగ్గర మాట్లాడుకుంటాం. ఏదో ఒక సీట్ అన్న అట్లా మనం తీసుకుంటాం. అన్న దగ్గర పోదాం. నమస్తే. ఇట్స్ ఫుల్ ప్యాక్ అయిపోయింది. క్లోజ్. నాట్ ఈవెన్ ఫర్ స్టాండింగ్. నిల్చోనికి కూడా ప్లేస్ లేదు. వరద బాధితులు కొట్టుకున్నారు భయ్యా. అరే నేను ఇట్లా ఎక్కిన రన్నింగ్లా కథం కదలైపోతానా. ఇంకా సీట్ అయితే దొరుకుతుంది. వాడేదో డైరెక్ట్ తొయ్యకుండా డైరెక్ట్ కొట్టి పడేసి ఉన్నాడు. నడవనీకే సీట్ దారి లేదంద్రా బామ్మ. ఎట్లంది రిజర్వేషన్? బాగుందండి. మొత్తం ఫిల్అప్ అయిపోయింది. మాటలు వస్తలేదు. స్టాండింగ్ పొజిషన్. క్రౌడ్ డోర్స్ బాబు మంచి సీట్ దొరికింది. ఎందుకు జన్మించి No reservation, no seat, no calm, just chaos.
మళ్ళీ ఇంకోసారి ఇక జెండలు ఎక్కను ట్రైన్ నా వల్ల ఇటు రిజర్వేషన్ చేయించుకొని వచ్చిండు. వీటికి ఎట్లా బుక్ అయింది ఏమో తక్కువలో పడుకొని వచ్చిన బ్యాక్ టు వాక్ అగైన్. చాలా కష్టాల తర్వాత కండ్లకోయలో అడుగు పెట్టినాం. ఒక్క ఎంత 1.6 కిలోమీటర్స్ ఉంటుంది అరే వాక్. 1.6 కిలోమీటర్స్ వాక్ తర్వాత హాస్టల్ని చేరుకొని పండుకుంటానా అమ్మాని లేగాని ఇక ఇప్పుడు ఛాయ్ దాకా. Living home is not an ending, it's just a beginning.